మనల్ని విమర్శించిన నోటితోనే నేను మాట్లాడిన తప్పు, నేను తప్పు చేశానంటూ క్షమాపణ చెప్పించడం అంత తేలికేం కాదు. రీసెంట్ గా బాలీవుడ్ లో ఒకరికి ఇలా సారీ చెప్పక తప్పింది కాదు. కమాల్ అర్ఖాన్ అని బాలీవుడ్ లో తనను తాను గొప్ప విమర్శకుడిగా చెప్పుకునే వ్యక్తి ఒకడున్నాడు. తన వివాదాస్పద కామెంట్స్ తో అందరికీ విసుగు తెప్పిస్తుంటాడు. ముఖ్యంగా సౌత్ స్టార్స్ పై నోరేసుకొని పడిపోతుంటాడు. బాహుబలి 2లో బల్లాల దేవుడిగా నటించి అందరిని మెప్పించిన రానాపై కూడా కామెంట్స్ చేశాడు. అతడు బ్రెయిన్లెస్ ఈడియట్ అంటూ రానా తన ట్విట్టర్ అకౌంట్ లో అతడిని బ్లాక్ చేసి పారేశాడు. బాహుబలి 2 రిలీజ్ కాకముందు ఇదో సుత్తి సినిమా అంటూ కమాల్ అర్ఖాన్ వ్యాఖ్యానించాడు. సౌత్ లో ఇలాంటి సినిమాలకు ఆదరణ ఉండొచ్చేమో కానీ హిందీ జనాలు అస్సలు లెక్క చేయరని తేల్చి పారేశాడు. కానీ అతడి అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి. బాహుబలి 2 సినిమాకు ప్రపంచమంతా బ్రహ్మరథం పట్టింది. కేవలం హిందీలోనే 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ వసూళ్ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు 1330 కోట్లు దాటాయి. దీంతో కమల్ అర్ఖాన్ కు సౌండ్ పడిపోయింది. దీంతో ఇప్పుడేమంటావంటూ సోషల్ మీడియాలో అతడిపై ఎదురుదాడి మొదలైంది. నీ తప్పు ఒప్పుకోవాలంటూ ఫోర్స్ పెరిగిపోయింది. దీంతో ఎట్టకేలకు కమాల్ అర్ఖాన్ దిగొచ్చాడు. ట్విట్టర్లో రాజమౌళిని క్షమాపణ కోరాడు. బాహుబలి 2 పై నేనిచ్చిన తప్పుడు రివ్యూకు వెరీ సారీ. ఈ సినిమా నాకు నచ్చలేదు, కానీ జనాలందరికీ నచ్చింది. జనం మాట దేవుడి మాటతో సమానం. సారీ ఎస్ఎస్ రాజమౌళి అంటూ తాజాగా ట్వీట్ చేశాడు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.